లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఎన్నికల అధికారి కల్పించారు. వాళ్ళ తర్వాత ఒక గంట సమయం తర్వాత మళ్ళీ 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ కూడా త్వరితగతిన పూర్తి చేసింది. ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి కాబట్టి ఆలస్యం కాకుండా, నైట్ కాకుండా ఈ 2 దఫాలుగా వెంటనే ఈ బ్యాలెట్ పేపర్స్ ని ఒక చోట చేర్చి ఎన్నికల ఫలితాలను కూడా విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు సర్పంచ్ ఫలితం వెలువడగానే వెంటనే ఉప సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు ఎన్నికల పూర్తి ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇక కామారెడ్డి విషయానికి వస్తే బీబీపేటలోని చిన్నతాండాలో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. అక్కడ దాదాపు 350 ఓట్లు ఉంటాయి. తమకు ఏకగ్రీవంగా కూడా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం లేకుండా చేశారని, కనీసం ఓటు వేసేందుకు కూడా తమకు అవకాశం కల్పించకుండా చేస్తున్నారు చిన్న తాండావాసులు అని చెప్పేసి ఆ తాండావాసులు ఎన్నికలకు కూడా దూరంగా ఉండాలి, ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఎన్నికలు నిర్వహించి తమకు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేయాలని చెప్పేసి ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఎందుకంటే 2019లో తొలిసారిగా గ్రామ పంచాయతీ అయినటువంటి సందర్భంలో ఆ సమయంలో వారికి ఏకగ్రీవం చేశారు. అయితే ఇప్పుడు తాము ఎన్నికలకు వెళ్ళాలి, ఓటు వేయాలి గ్రామ పంచాయతీకి అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్లకు ఆ అవకాశాన్ని కల్పించకుండా ఏకగ్రీవం చేయాలన్న యోచనలో ఉన్న సందర్భంలో ఆ ఎన్నికలను గ్రామస్తులు అయితే బహిష్కరించారు. తమ ఓటుని కంపల్సరీ కల్పించే విధంగా తమ ఓటు ద్వారానే సర్పంచ్ ఎన్నుకుంటాము అనే ఒక ధోరణిలో గ్రామస్తులంతా ఆ ఎన్నికలను అయితే బహిష్కరించారు. వీరు మినహా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల నిర్వహణ అయితే చేస్తోంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఫలితాల అనంతరం కూడా ఎలాంటి ర్యాలీలు లేకుండా, ఎలాంటి డీజేలు కావచ్చు, సౌండ్స్ కావచ్చు, క్రాకర్స్ కావచ్చు, ఇలాంటి ఏమీ లేకుండా సింపుల్ గా ఉండాల్సిందిగా ముందస్తుగానే అభ్యర్థులకు సూచించారు. సో మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలైతే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే దాదాపు 45% ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ఇక 1 గంట వరకు 80% నుంచి 85% ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. సో మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓవరాల్ గా పంచాయతీ ఎన్నికల పోరులో తొలి దశ పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఉదయం 7 గంటలకి. ఇంకా మరికొద్ది సమయం మాత్రమే మిగిలింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు వరంగల్ జిల్లాలోని కేశవాపూర్ లో కూడా ఇంకా ఎంతమంది ఓటర్లు ఓటు వేయడం కోసం నిల్చున్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడ్లో కూడా ఇంకా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అక్కడ ప్రజలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ మంచిర్యాల జిల్లా లక్సెడ్డిపల్లిలో కూడా ఇంకా ప్రజలు ఇంకా ఓట్లు వేయడానికి ఇంకా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక కరీంనగర్ జిల్లా కొనరావుపేటలో వృద్ధులు కూడా ఆటోల్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి, ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి అక్కడ వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాల వరకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మనం చూడొచ్చు. సో అక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా అక్కడ దౌలతాబాద్ లో పోలీసులు కూడా భారీ కట్టుదిట్టం చేశారు భద్రతని. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ వరంగల్ జిల్లా నాయకపల్లిలో కూడా ప్రస్తుతం మనకు అక్కడ పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ వరంగల్ జిల్లా నాయకపల్లిలో మనం చూసుకున్నట్లయితే కొంతమేర పోలింగ్ శాతం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జనాలు ఈ పార్టీకి ఇంకా రావాల్సి ఉంది. కాకపోతే ఇంకా కొంచెం పోలింగ్ కేంద్రాలు కొన్ని ఏరియాల్లో కొంచెం డల్ గానే కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలకి సంబంధించి మొత్తంగా చూసుకుంటున్నట్లయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వివరించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ ఎంత వరకు కొనసాగుతుంది? ఇప్పటికీ 4 గంటల సమయం అయిపోయింది. ఇంకా కేవలం 2 గంటలు మాత్రమే మిగిలి ఉంది. 1 గంట కల్లా పోలింగ్ సమయం అయితే ముగియబోతుంది. ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఏ విధంగా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలు
పెద్ద ఎత్తున ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. సుధా, ఎక్కడ చూసినా ప్రతి పోలింగ్ బూత్ లో వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే చేరుకున్నారు. ఇక్కడ ఓటింగ్ కేంద్రాల వద్దనైతే పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. హన్మకొండ జిల్లాలో ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్దనైతే ఓటర్లు అయితే బారులు తీరారు. పెద్ద ఎత్తున ఓటింగ్ కోసం వచ్చినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. అయితే అధికారులు కొంత ముందస్తు చర్యలు చేపట్టి పోలింగ్ బూత్లలో ఎక్కువగా ఉన్న ఓటర్ల వద్ద చర్యలు చేపట్టాల్సి ఉన్నాయి. అయితే అధిక సిబ్బందిని నియమించకపోవడంతో అయితే ఒక్కొక్క ఓటరు 10 నుంచి 12 నిమిషాల పైన సమయం పట్టడంతో అయితే గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం మనం కమలాపూర్ లో ఓటర్లు బారులు తీరిన పరిస్థితి అయితే మరుస్తున్నాము. ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరడంతో అయితే ఇక్కడ ఓటర్లు అయితే చైతన్యవంతంగానైతే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఉదయం నుంచి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే తమ ఓటర్లు ఓటింగ్ వేయించుకుంటున్నారు. గంటల తరబడి వేచి ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఓటర్లు ఉన్నారు. అమ్మ, ఎంతసేపు అవుతుంది క్యూలలో నిలబడి? ఓకే, స్లోగా నడుస్తుందా? ఎంతసేపు నిలబడుతున్నారు కదా? ఓకే, ఎలా నడుస్తుందమ్మా ప్రక్రియ? ఓకే, ఓటర్లు చాలా మంది వచ్చారు కదా. మనం చూస్తున్నాము ఓటింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. కాకపోతే చాలా సేపటి నుంచి అయితే క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అందరూ వచ్చి అయితే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తునైతే బారులు తీరిన పరిస్థితి. ప్రతి పోలింగ్ బూత్లలోనైతే ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియకు హాజరైన పరిస్థితి. ఎటు చూసినా కూడా క్యూ లైన్లలో ఓటర్లు అయితే పెద్ద ఎత్తున బారులు తీరారు. సుధా, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఓటర్లు అయితే చైతన్యవంతంగా వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 503 గ్రామ పంచాయతీలలో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దీంతో అయితే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కొంత అధికారుల ఏర్పాట్ల లోపంతో అయితే గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఉదయం 7 గంటలకు చలి తీవ్రత కారణంగా ఒక్కసారిగా 9 నుంచి 10 గంటల మధ్యన పెద్ద ఎత్తున ఓటర్లు ఓటింగ్ కోసము పోలింగ్ కేంద్రాలకు రావడంతో అయితే ఆ క్యూ లైన్లలో పెద్ద ఎత్తున వేచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఎటు చూసినా కూడా ఏ పోలింగ్ బూత్ వద్ద కూడా ఒక జాతరను తలపించే విధంగా పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్ల వద్ద నిలబడ్డ పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని, ఆ గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఓటర్లు పెద్ద ఎత్తున ఇక్కడికైతే ఓటింగ్ కోసం అయితే వచ్చారు. ప్రస్తుతం మనం ఉన్నది కమలాపూర్ మండల హెడ్ క్వార్టర్ మేజర్ గ్రామ పంచాయతీ. సుమారు 10,000 మంది ఓటర్లు ఇక్కడ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. దీంతో అయితే పెద్ద ఎత్తున ఓటర్లు తమ యొక్క బూతులలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. ఇటు సర్పంచ్ అభ్యర్థులు, ఇటు వార్డు మెంబర్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అయితే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మనం చూస్తున్నాము గంటల తరబడి బారులు తీరి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలాగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఇంత చైతన్యవంతంగా ఉండని పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతము వృద్ధులు సైతము తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కూడా పెద్ద ఎత్తున వృద్ధులను సైతము ఇక్కడ ఓటు హక్కునకు ఇతరుల సహాయంతో అయితే ఇక్కడ సిబ్బంది సహాయంతో అయితే ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలింగ్ తాజా పరిస్థితి. సుధా.